తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో 6 సిట్ అధికారుల బృందం ఆయనను విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలంగాణ భవన్ నుండి మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్. వైష్ణవి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ అధికారులు దాదాపు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా విచారిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు 3 గంటల పైన అవుతుంది, అయినప్పటికీ కూడా విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. మొదట ఒక సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది, ఆ తర్వాత రెండో సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 2 ఏళ్ల పాటు సాగుతుంది కానీ ఇంతవరకు ఆధారం బయట పెట్టలేదంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నందినగర్ నివాసంలో విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసనలు అయితే పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. బైక్ ర్యాలీలు, అదేవిధంగా సీఎం దిష్టిబొమ్మ దగ్ధాలు కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు తెలంగాణ భవన్ వద్ద మాత్రం ఆంక్షలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్ కు వేల సంఖ్యలో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. వాళ్ళందరూ కూడా బయటకు పోనీయకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్ వద్ద బయటకు వెళ్లే వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు సీఎం ఇంటికి ముట్టడికి వెళ్లిన కార్యకర్తలు కూడా పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు బసవతారక ఆసుపత్రి వద్దగా వెళ్తున్నా అంటే నందినగర్ నివాసానికి వెళ్లి సంఘీభావం వ్యక్తం చేయాలనుకున్న కార్యకర్తలు కూడా అదుపులో తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిరసనలు శాంతియుతంగా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఎక్కడెక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు సైతం తెలంగాణ భవన్ రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే కేసీఆర్ కి సంబంధించి సిట్ విచారణ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి లీగల్ టీం లలితారెడ్డి గారు ఉన్నారు, ఆయన మాట్లాడుతుంది. మేడం, ప్రధానంగా అంటే సిట్ విచారణ ఎన్ని గంటల పాటు సాగాలనేది ఏమైనా ఉందా? అంటే అట్లా పర్టికులర్ టైమింగ్ ఏం లేదు, ఇన్ని గంటలు చేయాలి అన్ని గంటలు చేయాలనేసి. సో అకార్డింగ్ టు దేర్ అంటే ఏమేమైతే సో వాళ్ళకి ఏముంది, యాక్చువల్లీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి దాన్ని బట్టి వాళ్ళు కంప్లీట్ చేస్తారు. సో చూడాలి ఇంకా ఎంతసేపు కొనసాగుతున్నదని తెలియదు. ఇంతకుముందు కూడా మనం చూసాము, హరీష్ రావు గారిది, కేటీఆర్ గారిది, సంతోష్ రావు గారిది ఎన్ని గంటలు జరిగిందో మనం చూసాము. సో అదే విధంగా ఇట్ మే కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైమ్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఏజ్ పరంగా చూస్తే 65 years ఎబో వాళ్ళని ఈ టైం వరకే చేయాలని చెప్పేసి ఉన్న నిబంధనలు ఉన్నాయి. అంటే రిలాక్సేషన్ ఉంటుంది యాక్చువల్ గా. ఈవెన్ 160 CRPC కూడా చాలా క్లియర్ గా చెప్తుంది అబౌవ్ 65 years ఉన్న వాళ్ళు కానీ బిలో 15 years ఉన్న వాళ్ళకి, ప్లస్ మహిళలు అయితే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు కరెంట్ రెసిడెన్స్ లోకే వెళ్ళి ఎగ్జామిన్ చేయాలని కూడా చెప్తారు. సో అదే విధంగా ఎర్రవల్లికి వచ్చే ఆల్ కమ్యూనికేషన్స్ కూడా అక్కడే చేయమన్నారు, అక్కడికి రమ్మన్నారు. కానీ అయినా కూడా మొండి వైఖరిని అవలంబించి నందినగర్లోనే చేస్తామనేసి ముందు రోజు నైట్ 9 o'clock నోటీస్ అఫిక్స్ చేయడం జరిగింది గోడకి. సో హవెవర్ చట్టాన్ని గౌరవిస్తారు కేసీఆర్ గారు. సో అదే గౌరవంతో ఆయన చెప్పారు, నేను ఖచ్చితంగా మీరు ఇచ్చిన 2 నోటీసులు కూడా ఇల్లీగల్, వాయిడ్, అవి చెల్లవు, అయినా కూడా నాకు చట్టం అంటే గౌరవం ఉంది కాబట్టి నేను వచ్చి నేను సహకరిస్తానన్నాను. అదే విధంగా కేసీఆర్ గారు ఇప్పుడు సహకరిస్తున్నారు. సో విల్ సీ హౌ మచ్ టైం ఎంత అనేది చూడాలి. ఇంకెప్పుడు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకు పిలిపించారు. అయితే తెలంగాణ భవన్ దగ్గర మొత్తం కంప్లీట్ గా ఆంక్షలు ఉన్నాయి. మీరు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నారు, పరిస్థితులు ఎలా ఉంది? అంటే యాక్చువల్గా ఎక్కడెక్కడి నుంచో తరలి రావాలని చాలా మంది ప్రజలు బయలుదేరారు, కానీ వాళ్ళని ఎక్కడికక్కడ ఆపేశారు. ఎక్కడికక్కడ ఆపేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళని అంటే తీసుకెళ్లారు. సో ఇప్పటి వరకు వాళ్ళని వదిలిపెట్టలేదు. సో చూడాలి ఇప్పుడు ఎంతసేపట్లో. అంటే ఈ ఆంక్షలు కూడా చూస్తే మీరు బయట బ్యారికేడ్స్ పెట్టారు అండ్ విత్ ఇన్ తెలంగాణ భవన్లోనే యాక్చువల్లీ మొత్తం నిరసన ఏదైతే జరుగుతుందో అది విత్ ఇన్ తెలంగాణ భవన్లోనే జరుగుతుంది. అయినా కూడా పోలీసులు గేట్ లోపలికి వచ్చి కొంతమందిని కొట్టి లాక్కపోయి, సో అలాంటి ప్రయత్నాలన్నీ చాలా జరిగాయి. మీరు మధ్యాహ్నం నుంచి చూస్తే చాలా ఉధృతంగా చేశారు అట్లా. సో అదంతా తప్పు. ఇప్పుడు నిరసన అనేది విత్ ఇన్ అంటే భవన్లోనే చేస్తున్నారు, రోడ్డు పైకి కూడా ఒక మనిషి వెళ్ళట్లేదు. వెళ్ళినప్పుడు వాళ్ళు అంతా అత్యుత్సాహం చూపించి మరి పోలీసులు అట్లా ఏకపక్షంగా చేయడానికి అయితే కరెక్ట్ కాదు. ఇది మొత్తంగా చూస్తే ఏదైతే కేసీఆర్ విచారణ సందర్భంగా చాలా మంది అంటే కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా ఎక్కడక్కడ అడ్డుకోవడం సరైంది కాదు. మరోవైపు ఏదైతే సిట్ విచారణ జరుగుతుందో ఆ విచారణ సందర్భంగా ఏదైతే CRPC 160 కింద నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆ నోటీసుల్లో కొంత రిలాక్సేషన్ అంటే ఏజ్ 65 ఎబోవ్ ఉన్న వాళ్ళకి కొన్ని రిలాక్సేషన్ ఉంటాయి. ఆ రిలాక్సేషన్ ప్రకారం సాయంత్రం 6 గంటల వరకే విచారించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత విచారించాలంటే వాళ్ళు కోరితే మాత్రం విచారించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.